రాజమౌళి తన పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ తాలూకా అప్డేట్స్ ని మహేష్ బాబు బర్త్డేకి ఇవ్వలేదు. తన పుట్టినరోజు ఎలాంటి అప్డేట్ వదలలేదు. కానీ నవంబర్ 16న మాత్రం టీజర్ వదలబోతున్నాడు. అప్పటి వరకు నోరు విప్పకూడదనే మౌన దీక్షలో మిగిలిపోయాడు. అయితే నవంబర్ 16 తర్వాత మాత్రం దబిడిదిబిడే. ఎందుకంటే టీజర్ వదిలాకే మేకింగ్ వీడియోలు వరుసగా ఒక్కొక్కటిగా వస్తాయని తెలుస్తోంది. 2 నెలలకు మేకింగ్ వీడియో అనేది మార్కెటింగ్ స్ట్రాటజీ అని తెలుస్తోంది. కథనం మేకింగ్ లోనే కాదు, సినిమాను మార్కెట్ చేసుకోవడంలో కూడా రాజమౌళి స్ట్రాటజీ లెక్కే వేరు. అందుకే 10,000 కోట్ల ప్రాజెక్టుగా దీన్ని మార్చేందుకు 10 ఫార్ములాలు వాడబోతున్నాడు. ఒక్కోటి ఒక్కో అణుబాంబు మాదిరి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది. ఇంతకీ ఆ 10 ఫార్ములాల సూత్రం ఏంటి? అందులో ఉన్న అద్భుతాలేంటి? హావ్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ పాన్ వరల్డ్ ప్రాజెక్టుగా వస్తుంది. 55,000 థియేటర్స్లో రాబోతుంది ఈ సినిమా. 10,000 కోట్ల వసూళ్ల టార్గెట్ అంటున్నారు. 1,200 కోట్ల నుంచి 1,500 కోట్ల బడ్జెట్తో తీస్తున్న సినిమా అన్నప్పుడు కనీసం 5 నుంచి 8 రెట్ల వరకైనా వసూళ్లు రావాలి. అలా లెక్కలేస్తే మినిమం 10,000 కోట్లు రాబట్టాల్సిన అవసరం ఉంది. అందుకోసం రాజమౌళి వేసిన మాస్టర్ ప్లాన్లో 10 సూత్రాల ఫార్ములా ఉంది. ఒక్కో ఫార్ములా ఒక్కో 1000 కోట్ల క్లబ్ తెరుస్తుంది. అలా 10 సూత్రాలతో 10,000 కోట్ల పండగ వస్తుంది. అది రాజమౌళి మాస్టర్ ప్లాన్ అంటున్నారు. అందులో ఆఖరి నుంచి ముందుకు వస్తే 10వ ఫార్ములా నాటుపాట. RRRలో నాటు సాంగ్ లానే SSMB 29లో పరమనాటు ఫోక్ సాంగ్ ప్లాన్ చేశాడు రాజమౌళి. హీరో హీరోయిన్ల మధ్య జరిగే రొమాంటిక్ సాంగ్ కోసం ఫోక్ సాంగ్ని వాడుతున్నారు. ఇక 10 సూత్రాల ఫార్ములాలో మరో తూట ఐటెం సాంగ్. ఎంత హాలీవుడ్ ఆడియన్స్ కోసం సినిమా తీస్తున్నా వాళ్ళకి మన సినిమాల రుచి కూడా చూపించాలి. కాబట్టి ఐటెం సాంగ్ని కూడా ఇందులో వాడబోతున్నాడు. అందుకు హాలీవుడ్ లేడీని వాడతారనుకుంటే బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలినా ఫెర్నాండెస్కి ఛాన్స్ ఇచ్చారని తెలుస్తోంది. ఇక ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా IMAX 3D కెమెరాలో షూట్ చేస్తున్నారు. ఈ కెమెరాను వాడిన మొదటి ఇండియన్ మూవీ కూడా SSMB 29. ఇది వరల్డ్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసేందుకు ఉపయోగపడే మరో అంశం. ఇక డైనోసార్లతో సాహసాలు ఇందులో చూడబోతున్నాం. ఇండియానా జోన్స్లో ప్రొఫెసర్ లాంటి పాత్రలో మహేష్ కనిపిస్తే వరల్డ్ ఆడియన్స్కి ఈజీ రీచ్ ఉంటుంది. దీనికి ఇండియన్ మైథాలజీని కలిపి హనుమంతుడికి మానవ అవతారంలో హీరో పాత్ర డిజైన్ చేశారట. అలా ఈ 3 అంశాలు SSMB 29కి కలిసి వస్తాయి. ఇక 7వ సూత్రం 7 ప్రపంచ వింతల దగ్గర షూటింగ్ చేయటం. అలానే గతించిపోయిన 7 అద్భుతాలను కూడా చూపించబోతుండటం. అలా ఈ 2 అంశాలు కూడా రాజమౌళి సినిమాకు వెయిట్ పెంచుతున్నాయి. ఇక అవతార్ డైరెక్టర్ జేమ్స్ కెమెరన్తో టీజర్, జురాసిక్ పార్క్, ఇండియానా జోన్స్ ఫేమ్ స్టీవెన్ స్పిల్బర్గ్ చేతుల మీదుగా ట్రైలర్ని లాంచ్ చేయబోతున్నాడు. నెట్ఫ్లిక్స్ లాంటి OTT జాయింట్ని, వార్నర్ బ్రదర్స్, డ్రీమ్ వర్క్స్ లాంటి హాలీవుడ్ బ్యానర్ల సపోర్ట్ని తీసుకుంటున్నాడు. ఇవన్నీ కలిపే 1000 కోట్ల సినిమాను 10,000 కోట్ల మహిమగా మార్చేస్తాయనే అంచనాలున్నాయి. రాజమౌళి మాస్టర్ ప్లాన్కి ఇండస్ట్రీ జనాలు మతులు పోతున్నాయట.